హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారండి? మేము బాగున్నామండి. ఇవ్వండి చేపలు అయితే తెచ్చాడు, మా అల్లుడు గారు తెచ్చిండండి. పొద్దున అయితే టిఫిన్ ఇడ్లీ వేసానండి. మా మనవడు తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. ఇవ్వండి చేపలు అయితే శుభ్రం చేస్తున్నాను. దీంట్లో 4 ముక్కలు ఫ్రై చేస్తాను. నేను గోంగూర పచ్చడి చేసే దాంట్లో చాలా బాగుంటుందండి ఫ్రై ముక్కలు. ఇదైతే తర్వాత పులుసు పెట్టేస్తాను. మళ్ళీ తేండి శుభ్రం చేసిన చూపిస్తా. ఇవైతే ఇలా తోమేస్తానండి. నేనైతే శుభ్రం తోమేసినాక ముళ్ళు గుచ్చుకున్నాయి. చూడండి మురికి ఎలాగొస్తుంది తోముతుంటే. ఇలాగైతే ఉప్పేసి మళ్ళీ ఒకసారి శుభ్రం కడుక్కోవాలండి. జాగ్రత్తగా కడుక్కోవాలి. ముళ్ళులు అయితే అట్టించేసుకుంటున్నాయి. ఫ్రైకి అయితే ఇవన్నీ కలుపుకుందామండి. కొద్దిగా కారం, ఉప్పు, పసుపు, మసాలా అండి, కొద్దిగా అల్లం ముద్ద, కొంచెం ఆయిల్ వేసి ఇలా కలిపండి చేప ముక్కలు పట్టించుకుందాం. ఇలాగైతే అండి బాగా పడుతుంది ముక్కకి. ఇలా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోనండి. వీటికి కూడా ముక్కలు కొంచెం కారం, ఉప్పు పట్టించి తర్వాత కూర అయితే వండేస్తుంది. కొంచెం సేపు ఉంచుకుంటే అండి బాగా పడుతుంది కదా ముక్కకి. ఇలా కలిపి కొంచెం సేపు ఉంచుకుందాం. అన్నిటిని పక్కన పెట్టి తర్వాత ఇవి కూడా కలిపేసుకుందాం. పులుసు పెట్టేసుకోవాలి. అయితే కారం, ఉప్పు అన్నీ వేసానండి. కలిపేసి పక్కన పెట్టుకుందాం. చేతితో కలపొచ్చండి, ముళ్ళు గుచ్చుకోండి చేతులు. అన్నంకి అయితే బియ్యం కడిగి పెట్టేసానండి. తెచ్చి పులుసు కోసం చింతపండు నానబెట్టాను. ఉల్లిపాయలు కోసుకొని కూర వండేసుకుందాం. ఫస్ట్ చేపలు అయితే ఫ్రై చేసుకుందామండి. మళ్ళీ పిల్లగాడు వస్తాడు కదా. బియ్యం కూడా పెట్టేసాను కడిగి. అయ్యో చేపల కూర ఆయిల్ సరిపోద్దిలే. ఆయిల్ అయితే వేసానండి. ఫ్రైకి అయితే ఎక్కువ ఏమి పట్టదులేండి. నాన్ స్టిక్లోనైతే కొంచెం వేసుకుంటే సరిపోద్ది. కలిపించాను కదండి ఇందాక, వేసి పెట్టేసుకున్నాను. 5 ముక్కలు అయితే ఫ్రై చేస్తున్నానండి.
ఫ్రై అయితే అయిపోతుందండి. ఇదైతే నాకు పులుసు పెట్టేస్తాను. ఈలోపు గిన్నెలు అయితే టిఫిన్ గిన్నెలు అయితే కడిగేస్తానండి. ఇదైతే ఒకసారి తిరగేసుకుందామండి ముక్కలు. గిన్నెలు కూడా వేసాను. గిన్నెల పని కూడా చూపెట్టినాను, నాకే తెలియట్లేదు. ఫ్రై అయితే అయిపోయిందండి. ఇంకా పులుసు పెట్టి ఉన్నా, చక్కగా అయిపోయింది. పులుసు అయితే పెట్టేస్తాను. కూర అయితే వండేసుకున్నామండి. ఆయిల్ అయితే వేసుకున్నామండి. ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాము. 2 ఉల్లిపాయలు కట్ చేసామండి. 2 అయితే సరిపోతాయి. ఇదిగోండి 2 పచ్చిమిరపకాయలు, 1 టమాటా, 4 బెండకాయలు అయితే వేసుకుందాం. పులుసులో బెండకాయలు బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి ఒకసారి. టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే కోసేస్తున్నానండి కూరలో. కొద్దిగా మగ్గనేద్దాం, కొంచెం పసుపు కూడా వేసేస్తాను. నిద్రవుతుంది. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయండి. ఇవైతే వేసేస్తాం. చేప ముక్కలు అయితే వేస్తున్నానండి. ఇలా కలుపుకుంటండి. ఇదిగోండి కొంచెం మగ్గనిచ్చి పులుసు వేసుకున్నామండి. కొంచెం పులుసు అయితే పిసికేసుకున్నాం. పులుసు వేసినప్పుడు బెండకాయ ముక్కలు కూడా కోసేసుకుందాం. పొడుగ్గా కోసుకోవాలండి.
చూద్దాం. పులుసు అయితే వేసేసుకుంటాం. కరివేపాకు కూడా వేసుకుంటాం. బెండకాయ కట్ చేసేస్తున్నానండి. ఇలాగే వేసేసుకోండి. ఇదైతే 2 ముక్కలు కట్ చేసుకున్నాను. ఎంత పొడవుదైతే చూడండి దగ్గరికి. ఓసి దమ్మకుండా కూర అయితే అయిపోయిందండి. ఎంత సైలెంట్గా వస్తున్నాడు చూడండి. అమ్మో భయం వేసింది నాకు. ఎప్పుడు భయపడలేదు, ఇలా అయితే భయపడ్డానండి. నెమ్మదిగా పిల్లిలాగా వచ్చాడండి. అవును బాబు, ఎప్పుడు భయపడ్డా, ఈసారి భయపడ్డాది ఎక్కువ తెలుసా. భయపెట్టడానికే చూస్తావు ఎప్పుడు. మరి అలా కూర్చోబెట్టినాను సైలెంట్గాని. భయపెడతావనే బాబు. ఏంటో మూతి 3 అంకర్లు తిరుగుతుందండి. మా మనవడు గారికి ఎందుకు అడగదా ఇలా చేపలు ఫిష్ ఫ్రై కట్టి 3 అంకలు 4 అంకలు తిరిగిపోతుంది పిల్లోడు మూతి. లెక్క పెట్టు. ఎవరెవరికో లెక్క పెట్టు. అలాగే ఎవరెవరికో లెక్క పెట్టు. చిన్నదా ఎందుకని సరిపోయిందండి. చేపల పులుసు అయితే కొత్తిమీర కూడా వేసి పెట్టేస్తాను. ఇంకా అమ్మా మొత్తం నీకే. ఒక పిస్ అయినా అన్నము వేస్తాను. చేతులు కట్టుకో. చేతులు కట్టుకో. ఇట్లా బుద్ధి లేదు లేదా? నేను కడుగుతారా? ఇదిగోసారి చేపల పులుసు చూద్దు కదా. అది అనాలంటే ఓకేనా? ఉప్పు కారం మసాలాలు అన్నీ సరిపోయాయండి. కూర అయితే కట్టేస్తాను. ఇంకా కట్టేసాను.
పడి తింటే కర్ర కర్ర అని తగులుతుంది. దా కూర్చుంది కదా. నా మనవడైతే టేస్ట్ చేస్తాడండి చేపల పులుసును. ఇది ఫ్రై. ముందు కొంచెం ఫ్రై పెడతాను. నీకే పెడతాను, నేనేం తిన్నా. ఫ్రై అయితే పెడతాను. ఎలా ఉంది నాన్న? కానీ కొంచెం కాలం ఫ్రెండ్స్. అలాగే ఉండాలి చేపల కూరలు మరి. ఓకే బాయ్. బాయ్ చెప్పు. బాయ్. అనొద్దా? తిన్నావుగా ఫస్ట్ ఇదే పెట్టి వాళ్ళకి. ఇదిగోండి ఫ్రెండ్స్ మీకంట అన్నం కూడా అంటండి. ఇదిగోండి ఇదిగోండి తినండి. ఫిష్ కూడా ఇదిగోండి తినండి. ములక్కాయ ములక్కాయ కూడా.